మొన్నటి రోజున 8వ తారీఖు మన కావలి రూరల్ మండలం చెన్నాయిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత నాయకుడు అరగల కృష్ణయ్యపై మాజీ ఏఎంసీ చైర్మన్ శనిబోయిన ప్రసాద్ తమ్ముడు ఉమామహేశ్వరరావు ఆయన అనుచరులు ప్రసాద్ యొక్క వ్యూహ రచనలో ఆయన మీద దాడి చేయటం జరిగింది. దాడి చేయటమే కాకుండా కులాన్ని కూడా తిడుతూ ఆయన మీద కత్తులతో దాడి చేసి ఆయన్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. దీన్ని ముందుగా తెలుగుదేశం పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి చర్యలు మరొకసారి జరిగితే దానికి ఖచ్చితంగా ప్రతి చర్య ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులైతేనేమి, తెలుగుదేశం పార్టీ దళిత శ్రేణులైతే ఎవరు కూడా గాజులు దొడుకొని లేరు. మొత్తాన్ని కూడా మిమ్మల్ని అందరినీ కూడా ముప్పు తిప్పలు పెట్టి అనధికారంలో ఉన్నప్పుడే ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర కావలి తెలుగుదేశం పార్టీదని మీరు ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఆ రోజు దుగ్గిరాల కరుణాకర్ మీద మీరు ఆయన చనిపోయేదానికి చేసినప్పటికీ, అలాగే తేజాని చేసినప్పటికీ, అలాగే పైడి యర్షాని కూడా చనిపోయే ప్రయత్నంలో ఉన్న పార్టీ బ్రతికించుకున్న స్థితి. ఇటువంటి దమనకాండ వైసీపీకి రాష్ట్రంతో పాటు కావల్లో కూడా పరిపాటు అయిపోయింది. ఇది ఎట్లా ఉందంటే పులే దాని పిల్లల్ని తిన్నట్టు, పామే దాని పిల్లల్ని తిన్నట్టు ఇది జరుగుతూ ఉంది. ఎందుకంటే అవి కళ్ళు కనపడక అవి గడ్డి అనుకోనో ఆహారం అనుకోనో కొరికేస్తాయి. కానీ ఇది తెలిసి కూడా ఈ వైసీపీ అనే ఒక విషసర్పం ఆ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను ఆ విధంగా తయారు చేసి ఆ జనాల్ని మీదకు వదిలి దాడులు చేస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే ఏ పార్టీ ఏ జాతుల ఓట్లతోటి అధికారంలోకి వచ్చారో ఆ జాతుల మీదే ఆ పార్టీ దాడులు చేస్తూ ఉంది. 2019-24 మధ్య మరి రాష్ట్రంలో ఉన్న దళిత మేధావుల కాడి నుంచి క్రింద స్థాయి ఉన్న ప్రతి ఒక్కరి మీద దాడులు చేయడం జరిగింది. మరి శిరోమండలాలు చేయడం జరిగింది, మనుషులను చంపేయడం జరిగింది, రేపులు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ పార్టీని 11 సీట్లకు దించినా కూడా ఆ పార్టీ యొక్క భావజాలం మారలేదు. ఆ పార్టీకి సిగ్గు బుద్ధి రెండు కూడా లేవని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆ పార్టీకి 39 ఓట్లు వచ్చినాయి. దాంట్లో సింహభాగం దళితులు ఏముంటాయన్న సంగతులు మర్చిపోవద్దని సందర్భంగా తెలియజేస్తామన్నా. ఏ పార్టీ వాళ్ళు ఏ వర్గంతో పార్టీని పెట్టుకున్నారో ఆ వర్గం వారు ఓట్లైనప్పటికి కూడా మీరు ఏ సామాజిక వర్గం మీద దాడి చేశారో ఆ సామాజిక వర్గం ఓట్లతోటే మీకు ఆ స్థాయి ఓట్లైనా వచ్చినాయి. లేకపోతే మీకు 25%కే మీ యొక్క స్థాయి దిగజారు ఉండాలా. ఇక్కడే కాకుండా రాష్ట్రంలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా ఎలిమినేట్ చేసుకుంటూ పోతారో, ఒక ఫ్యాక్షనిస్టు రాజకీయాల్లోకి వస్తే వాడి యొక్క ఆర్థిక ధనదాహం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనధికారంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఆయనే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడో, లేకపోతే భారతదేశంలో పెద్ద ఫ్యాక్షనిస్ట్ అనుకుంటున్నాడో, ఆర్థిక ఉగ్రవాది అనుకుంటున్నాడో తెలియదు. కానీ మొత్తానికి జనాల్ని భయభ్రాంతులు చేసి గందరగోళం సృష్టించాలనే సందర్భంలో రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని సందర్భంగా తెలియజేస్తూ కావలి శాసనసభ్యులు ఆయన శుద్ధపూస చూసేవాళ్ళకి అతి మెత్తగా కనిపిస్తాడు, ఎంత గౌరవంగా చెప్తాడో. ఆయన చూస్తే పాపం అయ్యో పాపం ప్రతాప్ రెడ్డి అనిపిస్తాడు. కానీ ఆయన చేసే ప్రతి ఒక్కటి దాడులే, ప్రతి ఒక్కటి ఆర్థిక కుంభకోణమే, ప్రతి ఒక్కటి కావలిని దోచుకోవడమే. దళితుల మీద దాడులు చేసి ఆ దాడులను పురికొల్పి వాళ్ళ మీద రాజకీయంగా వాళ్ళు ఎలిమినేట్ చేసి ఆ ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రతాప్ రెడ్డి. ఇటువంటి వ్యక్తులు సంఘ ద్రోహులు, సంఘంలో ఇటు చీడ పురుగులు ఇటు వాళ్ళు ఉంటే శాంతి పద్ధతులు క్షీణిస్తాయి. ఇటువంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఏ దళితుల మీదైనా దాడులు జరిగితే, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద దాడి జరిగితే దానికి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అక్కడ ఉన్న దళిత సోదరులు కూడా చెప్తా ఉన్నాం.
ఇటువంటి దాడులను మీరు కూడా ప్రోత్సహించకండి. మరొక రోజు ఇటువంటి జరిగినప్పుడు అందరం బాధపడవలసి వస్తుందని చెప్తూ ఈ సందర్భంగా అలాగే కృష్ణయ్య మీద దాడి చేసిన వాళ్ళందరి మీద పేర్లు ఉన్నా లేకపోయిన వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి అందరినీ అరెస్ట్ చేసి తగు న్యాయం ఆ కుటుంబానికి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.